పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగడం అన్నటువంటి సూత్రం ఇప్పుడు ప్రాక్టికల్ ఏంటయ్యా అంటే పవన్ కళ్యాణ్కి ఏమి తెలియదా, అంతా తెలుసు. చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తానన్నారో చెప్పారు, ఎన్ని మంత్రి పదవులు ఇస్తానన్నారో చెప్పారు, కాబట్టి శాఖలు చెప్పు ఉండకపోవచ్చు. అట్లాగే ఎంపీ సీట్లు ఎన్ని ఇస్తానో చెప్పారు, ఆయనకి పార్టీకి సంబంధించి ఎట్లాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవాలో చెప్పారు. రేపు పొద్దున జగన్ని గద్దె దించడానికి భారతీయ జనతా పార్టీని మనతో కలపాలని చెప్పారు. ఇవన్నీ పవన్కి తెలియనంత అమాయకుడేం కాదు. ప్రస్తుతం ఆయన బాధల్లా తను ఓడిపోవటం అన్నటువంటి ఒక అసంతృప్తి, తను గెలిచి తీరాలి, తన పార్టీని నిలబెట్టుకోవాలి, కనీసం 10-15 స్థానాలు గెలుచుకుంటే తను ఒక శాసనసభాపక్ష నాయకుడిగా ఉంటాడు, ఓ బలమైనటువంటి నాయకుడిగా ఉంటాడు. ప్రభుత్వం తెలుగుదేశం జనసేన అధికారంలోకి కనుక వస్తే కొన్ని మంత్రి పదవులు వస్తే ఆ తర్వాత పార్టీని బతికించుకోవచ్చు. అప్పుడు జగన్ని చీల్చేసి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అప్పుడు వ్యతిరేకత వచ్చేస్తే ఒక్కసారి జగన్ ఓడిపోగానే వాళ్ళందరూ ఎదురు తిరిగేస్తారు. ఆ తిరిగినప్పుడు వాళ్ళందరికీ ఇంకా గత్యంతరం ఉండదు, తెలుగుదేశంలో స్పేస్ ఉండదు, కాబట్టి ఇక తన దగ్గరే అన్నటువంటిది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నేర్పినటువంటి సూత్రం. దాని ఇంపాక్టే ఇప్పుడు నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, ఈ ట్రిప్కి ఇప్పుడు పవర్లో ఉన్న జగన్ని వెంటనే పడుకోబెట్టడం కష్టం, పవర్ లేకపోయినటువంటి చంద్రబాబును పడుకోబెట్టడం సులభం, కాబట్టి ఈ ట్రిప్పు నువ్వు ఒంటరిగా పోటీ చేయి, మాతో కలిసి పోటీ చేయి, ఆ తర్వాతన తెలుగుదేశం దెబ్బతినేస్తే దాని వాళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్ ఉండదు, మన దగ్గరకు వచ్చేవాళ్ళు వస్తారు, లేకపోతే జగన్ దగ్గరికి పోతారు, తెలుగుదేశం దెబ్బతింటే ఆ ప్లేస్ని మనం ఆక్యుపై చేసుకుందాం అంటుంది బీజేపీ. కానీ చంద్రబాబు నాయుడిని సక్సెస్ చేయాలి, కానీ తనకి భవిష్యత్తులో కూడా జగన్ ప్రత్యర్థిగా ఉండటానికి వీల్లేదన్నది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. ఇది ఫినామినా.